రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపి రామకృష్ణ అన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మసాగర్ డ్యాంను పరిశీలించడానికి రామకృష్ణ వెళ్లారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నదుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని సాగు చేసుకోవడానికి కాలువలు తవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రాన్ని వైసీపీ ఎంపీలు ప్రశ్నించకపోగా వారి స్వప్రయోజనాల కోసం ఎంపీలు ప్రాకులాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పరిశీలించి తదుపరి విజయవాడ నగరంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఇరిగేషన్ రంగ నిపుణులు అందరిని కూడా ఆహ్వానించి అక్కడ చర్చ చేయబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు కావస్తూ ఉంది. ఆయనకి ఏమాత్రం కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కాబట్టలేదు. అవి ఏవి కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. కడప జిల్లాలో తీసుకుంటే కడప జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఎక్కడా లేవు. రిజర్వాయర్లు అన్నింటిలో కూడా నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా అదృష్టవశాత్తు నదుల్లో కూడా నీళ్లు ఉన్నాయి. దురదృష్టం ఏమంటే కింద కాలువలే లేవు. ఆయన కాలువ తవ్వే పరిస్థితులు కూడా లేడు. ఒక ప్రాజెక్టు కట్టలేడు, ఒక కాలువ తవ్వలేడు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాం. ఈ 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కాలువ తవ్వారా, ఒక ప్రాజెక్టు కట్టారా, 1,00,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో